సో బేసిక్గా మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? మైక్ ఎవరా? మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి? అమ్మ చూపించేది. ఏంటేంటి అమ్మ చూపించేది. సార్, అమ్మ ప్రేమ మా అందరికీ తెలుసు సార్, అది కాదు. సో బేసిక్గా మీ లైఫ్లో కూడా గర్ల్ ఫ్రెండ్ లవ్ ఉంటుంది కదా. గర్ల్ ఫ్రెండ్స్ వన్ సైడ్ లవ్ అయితే ఉందండి, వాళ్ళ వైపు నుంచి రాలేదు. మధ్యలో వచ్చేసి ఇప్పుడు 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 ఏమైపోయిందంటే, ఎవరిని అమ్మాయి నచ్చింది అనుకోండి, నచ్చింది అని చెప్పే లోపల నీకు ఆల్రెడీ పెళ్ళి అంటే కదా, నాకా పెళ్ళేంటి అంటే మీడియాలో వచ్చేస్తుంది. రీసెంట్ గా చాలా వింటూ ఉన్నాం మేము. అదే అంటే ఆ అమ్మాయి నచ్చిందో లేదో సగం పక్కన పెడితే ముందు అసలు అప్రోచ్ అవ్వడం కష్టమైపోయింది ఇప్పుడు. సరే, మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. రీసెంట్ గా అది రూమరో నిజమో మాకు తెలీదు, ఒక ఇద్దరు పేర్లు అయితే వింటూ ఉన్నాము మీడియాలో మేము. సో త్వరలో మళ్ళీ మెగా ఇంట పెళ్లి సందడి అని చెప్పి, నిజంగా పెళ్ళా ఏంటి అంటే ఈ సినిమాకి సార్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, ధ్రువన్ అని, ఆయన నా సినిమాలో సాంగ్ రాశారు. సోలో బ్రతికే సో బెటర్. అది కాదండి, నో పెళ్ళి అని. నో పెళ్ళి అనా? అది నేను తీసుకోవడం కంటే మీడియాలో బాగా స్ట్రాంగ్ గా తీసుకున్నారు. ఓకే, సో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, యాజ్ ఏ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్గా మేమందరం ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలి అనుకుంటున్నాం. ఏంటి అంటే, మేము ఆన్ స్క్రీన్ ఆ 4 to 5 minutes వీడియో చూసాము ఆయన గెలిచాక. సో బిహైండ్ ద సీన్ మీరు విజిల్ వేసి ఎంత ఎంజాయ్ చేశారో అంత పదింతలు మేము ఎంజాయ్ చేశాము. సో కష్టంలే ఇప్పుడు, కానీ సో బిహైండ్ ద సీన్ ఏదైనా ఒక్క మెమొరీ షేర్ చేసుకోండి మాతో, ఆ రోజు ఏం జరిగింది అని. అంటే అది ఒకటే అండి, నేను విజిల్ వేసుకుంటూ లోపలికి వెళ్ళాను, విజిల్ వేసుకుంటూ బయటకు వచ్చాను, అదొకటి మాత్రం తెలుసు అండి. చిన్న పిల్లల్లాగా గంతులు వేసుకుంటూ. అంటే సింపుల్ అండి, అంటే ఆయన ఎత్తుకున్న వీడియో బయట పెట్టారు. అదేంటంటే, చిన్నప్పుడు నేను ఒక టెన్నిస్ టోర్నమెంట్లో వెళ్ళినప్పుడు ఆడినప్పుడు ఓడిపోయా. చాలా బాధగా ఇంటికి వచ్చా. అంటే ఆయన అన్నారు, అరే ఒక్కసారి కదా, నువ్వు 10 సార్లు ఓడిపోయినా పర్లేదు, కానీ మంచిగా ఆడు. దాని తర్వాత సెకండ్ టైం ఆడినప్పుడు నేను గెలిచా. నన్ను ఎలాగైతే నేను ఎత్తుకొని నేను ముద్దు పెట్టానో, అలాగే నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టాను. సో ఐ వాస్ రీక్రియేటింగ్ మై చైల్డ్హుడ్ మెమరీ. దట్స్ సో లవ్లీ. అండ్